హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇదైతే అన్నం చపాతీలకైతే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి, అలాగే ఎర్రగడ్డలు, కొద్దిగా కొబ్బరి, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు, అందులోకి కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. ఇక్కడ నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కడిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, అలాగే టమాటో, చెక్క, లవంగం, కడిగి పెట్టుకున్న చింతపండు, అందులోకి కొద్దిగా ఉప్పు, అందులోకి కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకే కొద్దిగా పసుపు, రుచికి తగినంత కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా అనేది కొద్దిగా గట్టిగానే ఉండాలి, సో ఎక్కువ నీళ్లు వేసుకోకుండా చేసుకోవాలి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని వంకాయలంతా ఒకసారి బాగా కడిగేసుకునేసి ఒక 4గా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వంకాయ కట్ చేసే ముందుగా ఒకసారి చెక్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి చూసుకోండి, పులుగులు ఉంటాయి. వంకాయ 4గా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మధ్యలో 2 సైడ్లు పెట్టుకునేసి క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకునేసి క్లోజ్ చేసుకోవాలి. ఇలా వంకాయ రెడీ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకునేసి ఇంకొక ప్యాన్ తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. అందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా మసాలా పట్టించిన వంకాయ వేసుకొని, వంకాయలు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి ప్లేట్ మూసిపెట్టి ఒక 5 to 10 minutes పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 minutesకి ఒకసారి ప్లేట్ ఓపెన్ చేస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మసాలా అనేది కొద్దిగా మాడిపోతుంది. వంకాయలు ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఎర్రగడ్డలు వేసుకునేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లేట్ మూసిపెట్టి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఇంకా ఉంటుంది కదా, ఆ మసాలా అంతా వేసుకొని నీళ్ళు వేయకుండా గట్టి మసాలాని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 to 3 minutes పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత నీళ్లు పోసుకునేసి అందులో ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా ఉప్పు, అలాగే కారం, ఇక్కడ నాకు ఉప్పు కారం కూడా తక్కువగా ఉంది, 2 వేసుకున్నాను. ఒకసారి అంతా బాగా కలిపేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 minutes పాటు బాగా ఉడికించుకోవాలి. వంకాయలోని నీరంతా బాగా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.